ఈ నెల 27న శ్రీ సీతారాముల కళ్యాణాలకు భద్రాచలం ముస్తాబవుతోంది. ఈ రోజు నుంచే భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ నెల 26న ఎదుర్కోలు, 27న కళ్యాణం, 28న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. అయితే సీతారామచంద్రులకు పోచంపల్లి పట్టు వస్త్రాలు ప్రత్యేకంగా తయారవుతున్నాయి. సికింద్రాబాద్ గజపతి దేవాలయం మాజీ చైర్మన్ జయరాజు ఆధ్వర్యంలో ఈ పట్టు వస్త్రాల తయారీ సాగుతుంది. గత 8 ఏళ్ల నుంచి జయరాజు సారథ్యంలో భద్రాచలంలోని రామదాసు ధ్యాన మందిరంలో పట్టు వస్త్రాలను తయారు చేస్తున్నారు. గతంలో పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చేవారు, కానీ గత కొంతకాలం నుంచి భద్రాచలంలోనే తయారు చేస్తున్నారు. రాముల వారికి పట్టు పంచే, ఉత్తరీయం, అదేవిధంగా సీతమ్మ వారికి పట్టు చీరలతో పాటుగా ఆంజనేయుడు, లక్ష్మణులకు పట్టు వస్త్రాలను భద్రాచలంలోనే తయారు చేస్తున్నారు. మొత్తం 6 సెట్లను ఎదుర్కోలు, కళ్యాణం, పట్టాభిషేకం ఉత్సవాలకు తయారు చేయనున్నట్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చి చేనేత తయారీదారులు ఉన్న చెన్న ఉపేందర్, చింతకింది సిద్ధులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఈ నెల 27, 28 తేదీల్లో సీతారాముల కళ్యాణం, అదేవిధంగా పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీతారామచంద్రస్వామి కళ్యాణం సందర్భంగా సమర్పించే పట్టు వస్త్రాలు అంటే స్వామివారు వేసుకునే పంచె కావచ్చు, అదేవిధంగా అమ్మవారి పట్టు చీర, ఉత్తరయము, హనుమంతుడికి సంబంధించిన పంచె, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా తయారు చేయడం జరుగుతుంది. అది ఎక్కడో తయారు చేయరు, భద్రాచలంలోని రామ మందిరం సంబంధించి ధ్యాన మందిరం ఉంది. ఇక్కడే మనం చూస్తున్నాం. ఈ ధ్యాన మందిరంలోనే ఈ పట్టు చీరలు ఇవన్నీ కూడా తయారు చేస్తారు. దీనికి ఆనాడు రామదాసు కూడా ఇక్కడే ఉండి ధ్యాన మందిరంగా తీర్చిదిద్దారు. ఈ ధ్యాన మందిరంలోనే పట్టు చీరే, అదేవిధంగా పట్టు పంచే, ఉత్తరయం అన్ని కూడా తయారవుతున్న పరిస్థితి. సికింద్రాబాద్ గణపతి టెంపుల్ మాజీ చైర్మన్ జయరాజు ఆధ్వర్యంలో 7 సంవత్సరాల నుంచి భద్రాచలానికే మొత్తం కూడా ఈ పట్టుకు సంబంధించిన అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ చేనేత మరమగ్గం కూడా తీసుకొని వచ్చి ఇక్కడ తయారు చేస్తున్న దృశ్యం అయితే మనకు కనపడుతుంది. మన ముందున్నాడు చింతకింద సిద్ధులు. ఏ ఊరు మీది? ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలం, ఆలేరు గ్రామం. ఎట్లా ఏం తయారు చేస్తున్నారు? పట్టు వస్త్రాలు, పట్టు పంచ, ధోతి, పంచ తయారు చేస్తున్నాం. పట్టు వస్త్రాలు ఇది మా అదృష్టంగా భావించి ఇక్కడ మా స్వామివారికి నేయడానికి వచ్చాము.